బిగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. విజ్ఞాన్ భవన్ కు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చేరుకుంటున్నారు. 17వ లోక్సభకు 7 నుంచి 8 విడతల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. మొదటి 2 దశల్లో అసోం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక 3వ దశలో బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏపీ, తెలంగాణలో 7-8 దశల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరో 2 గంటల్లో కేంద్ర ఎన్నికల సంఘం 17వ లోక్సభకు అలాగే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని విడుదల చేయబోతోంది. 543 ఎంపీ స్థానాలకి దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రాతినిధ్యం వహించే ఎంపీలకి ముఖ్యంగా ఈ ఎన్నికలు అనేవి జరగబోతున్న ఎంపీ స్థానాలకి. సో వీటికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించేందుకు ఎన్నికల సంఘం అధికారులు ప్రస్తుతం మీడియా సమావేశం ఏర్పాట్లకు సంబంధించి విజ్ఞాన్ భవన్కి చేరుకుంటున్నారు. సుదీర్ఘంగా మీడియా సమావేశం జరిగే అవకాశం ఉంది. అలాగే దాదాపు 300 నుంచి 400 మంది మీడియా ప్రతినిధులు ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా అనేది మోగబోతోంది. ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు, అలాగే ఏ దశల్లో ముఖ్యంగా అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, ఎన్నికల సిబ్బంది ఎంతమంది ఉండబోతున్నారు సహా ఈసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఎటువంటి అంశాలని జోడించబోతోంది అన్న ఉత్కంఠత కొనసాగుతోంది. ప్రధానంగా 4 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అలాగే సిక్కిం, అలాగే ఒడిశా ఈ రాష్ట్రాలు ముఖ్యంగా తమ అసెంబ్లీ పదవి కాలాన్ని ముగించుకోబోతున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అక్కడ గత ఏడాది నవంబర్ నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. అయితే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధత అనేది ఇంకా కొనసాగుతుంది. మనకంతున్న సమాచారం ప్రకారం 7 నుంచి 8 విడతల్లో ఈసారి 17వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు కలిపి 7 నుంచి 8 విడతల్లో ఎన్నికలు జరగవచ్చన్న సమాచారం మనకు అందుతుంది. ఇందులో ప్రధానంగా మొదటి విడతలో భాగంగా మొదటి 2 విడతల్లో అస్సాం, త్రిపుర, అలాగే మేఘాలయ, నాగాలాండ్, అలాగే సిక్కిం ఈ రాష్ట్రాలకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మొదట ఏదైతే తక్కువ లోక్సభ స్థానాలు ఉన్నాయో ప్రతికూల పరిస్థితులు అక్కడ ఉంటాయి. వాతావరణ పరంగా అలాగే ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట అక్కడ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అలాగే ఆ తర్వాత ముఖ్యంగా 3-4 విడతలకు సంబంధించి చూసినట్లయితే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు బీహార్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, కేరళ ఈ విధంగా ఏవైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ముఖ్యంగా ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ముఖ్యంగా 3-4 విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే 5వ విడతలో ప్రధానంగా ఎక్కువ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటు ఏవైతే అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్నాయో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అలాగే ముఖ్యంగా ఈ గుజరాత్ సహా మహారాష్ట్ర ఈ విధంగా ఎక్కువ పార్లమెంటు స్థానాలు ఉన్న రాష్ట్రాలకు సంబంధించి 5వ విడతలో మధ్యలో ఈ ఏప్రిల్ చివరి నుంచి మే చివరి వరకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సో ఈ మధ్య సమయం ఏదైతే ఉందో అక్కడ 5వ విడతకు సంబంధించిన ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అక్కడ అత్యధికంగా రాష్ట్రాలు ఏవైతే ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా గతసారి అత్యధికంగా బీహార్ అలాగే ఉత్తరప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అలాగే బీహార్ 40 పైగా స్థానాలు ఉన్నాయి. సో ఈ రాష్ట్రాలకు సంబంధించి 6 దశల్లో ముఖ్యంగా 5వ విడతలో 6 దశల్లో పోలింగ్ అనేది జరగడం జరిగింది. సో ఈసారి కూడా అదే తరహాలో ఎక్కువ ఏవైతే లోక్సభ స్థానాలు ఉన్నాయో వాటికి మధ్యలో పూర్తిగా ఈ ఎన్నికల విడతలు 7 నుంచి 8 విడతలు అన్న సమాచారం ఏదైతే అందుతుందో అందులో దాదాపు 5-6 విడతల్లో ఈ రాష్ట్రాలకు సంబంధించి అత్యధిక స్థానాలు ఉత్తరప్రదేశ్, అలాగే బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ఈ అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు కూడా వేరువేరుగా ముఖ్యంగా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గతసారి 2014లో ఏప్రిల్ 30న తెలంగాణలో అలాగే మే 7న ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. సో ఈసారి కూడా అలాగే వేరువేరు తేదీల్లో ఎన్నికలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 2 విడతల్లో ఈ 2 రాష్ట్రాలకు కూడా ముఖ్యంగా ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. అలాగే ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించినంత వరకు బీహార్, అలాగే ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో రాజస్థాన్, పంజాబ్, ఇటు హర్యానా, అలాగే జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాలు సహా
ఇటు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో కూడా భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకోవాలి కాబట్టి భద్రతా బలగాల తరలింపు అలాగే ముఖ్యంగా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలు ఈ అంశాలని ప్రధానంగా ఎన్నికల సంఘం దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క విపక్షాలన్నీ కూడా వీవీప్యాట్ యంత్రాలని అనుసంధానం చేయడం కాదు, వీవీప్యాట్లతోనే ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఈసారి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుసంధానంగా కొత్తగా ఈవీఎంలని వీవీప్యాట్ యంత్రాలని బిల్డప్ చేయడం జరిగింది. సో వాటితోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి విపక్షాలన్నీ వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న ఓటర్ స్లిప్లను ముఖ్యంగా ర్యాండమ్గా లెక్కించాలి. ఏవైతే ఎన్నికల అధికారులే వాటిని సెలెక్ట్ చేసి అందులో ముఖ్యంగా ఈవీఎంలో వచ్చిన ఓట్లకి వీవీప్యాట్లో వచ్చిన ఓట్లకి సరితూగా లేదా అన్న అంశాలను కూడా ఈసారి లెక్కించాలి. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా ముఖ్యంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగాయని చెప్పి ప్రజలకు తెలియాలన్నా వారు ఓటు ఎవరికి వేశారో అది వీవీప్యాట్ స్లిప్లో ముఖ్యంగా యంత్రంలో నిక్షిప్తమై ఉన్నప్పటికీ కూడా ఫలితాలు వచ్చిన తర్వాత అవి తారుమారవుతున్నాయని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో దానికి సంబంధించి ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఈసీ ఏమన్నా నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠ తెప్పుతుంది. ఎందుకంటే ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలపైన విపక్షాలు ఎప్పుడూ కూడా ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా గెలుపొందిన వారిపైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఓడిపోతే ఈవీఎం వీవీప్యాట్ యంత్రాల ద్వారానే ఓడిపోతున్నామన్న విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి కూడా ఈసీ ఏమన్నా క్లారిటీ ఇస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఇప్పటికే ఈసీ అధికారులు విజ్ఞాన్ భవన్కి చేరుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో మరో 2 గంటల్లో ఈ మీడియా సమావేశం అనేది ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఎన్నికల నిర్వహణ ఏ విధంగా చేపట్టబోతున్నారు, ఈసారి కొత్తగా ఇన్నోవేటివ్గా ముఖ్యంగా ఓటర్లని ఇటు ప్రభావితం చేసే విధంగా ముఖ్యంగా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఏ అంశాలు ముఖ్యంగా తెర మీదకి తీసుకొస్తుంది ఈసీ. ఇప్పటికే సైనికులని వాడుకోవద్దు, వారి పోస్టర్లను కానీ వారి ఫోటోలను కానీ హోర్డింగుల్లో ఉంచవద్దు, వారు దేశానికి సేవ చేస్తున్న వారు, రాజకీయాలకు అతీతంగా ఉండేవారు సైనికులు, వారిని ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి బీజేపీకి సంబంధించి ముఖ్యంగా ఈసీ దృష్టికి వెళ్ళడం జరిగింది. బీజేపీ ఏ విధంగా అభినందన్ పోస్టర్లను ఉపయోగించుకున్నారు. సో దానికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలన్నిటికీ ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సైనికులకు సంబంధించిన పోస్టర్లను కానీ వారిని రాజకీయ ప్రకటనలో ఉపయోగించుకోవడం కానీ చేయకూడదని చెప్పి సో దానికి అనుగుణంగానే రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మద్యం తరలింపులో కానీ డబ్బులు పట్టివేతలకు సంబంధించి కానీ అలాగే ముఖ్యంగా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ముఖ్యంగా గిఫ్ట్లను పంపిణీ చేయడం కానీ వీటికి సంబంధించి కూడా ఈసీ ముఖ్యంగా కఠిన స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా దృష్టి సారించబోతోంది. సీసీ కెమెరాలు ఇప్పటికే డ్రోన్ వ్యవస్థను కూడా ఈసీ బిల్డప్ చేసింది. ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, పోలింగ్ స్టేషన్ వద్ద ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయన్న అంశాలని ఎప్పటికప్పుడు పరిశీలించబోతోంది. సో టెక్నాలజీని ఉపయోగించుకుని ఈసారి ఈసీ ఏమైనా ఇన్నోవేటివ్గా చర్యలు తీసుకోబోతుందా, ఇప్పటికే మహిళలకు సంబంధించి ప్రత్యేక బూతులను ఏర్పాటు చేయడం, వికలాంగుల్ని పోలింగ్ బూత్ల వరకు తీసుకొచ్చేందుకు సౌకర్యాలను ఏర్పాటు చేయడం, ఈ విధంగా అనేక తరహాలు ఈసీ ప్రతి సంవత్సరం కూడా ఎన్నికలు జరిగేటప్పుడు కొన్ని మార్పులు చేస్తూ వస్తుంది. కేవలం ప్రధానంగా చూసుకోవాల్సింది ఇక్కడ లోక్సభ ఎన్నికలకి 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకే కాదు కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కర్ణాటక, తమిళనాడు సహా కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఎవరైతే రాజీనామాలు చేశారో, చనిపోయిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ని కూడా ఈ మీడియా సమావేశంలోనే ప్రకటించే అవకాశం ఉంది. సుదీర్ఘంగా ఈ ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి ముఖ్యంగా ప్రకటన వెలువడిన వెంటనే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచడం కానీ, ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం కానీ, ప్రభుత్వ వాహనాలని వినియోగించడం కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా శిక్షార్హులవుతారు. ఈసీ నిబంధనల ప్రకారం ముఖ్యంగా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈసీ ఈసారి ముఖ్యంగా ప్రధానంగా ఎన్నికలలో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయబోతున్నారో వారికి సంబంధించిన నేర చరిత్రను కూడా వారు దాఖలు చేసే నామినేషన్లో పొందుపరచాలని చెప్పి ఒక నిబంధన ఉంచడం జరిగింది. సో అత్యధికంగా పార్లమెంటుకి అలాగే ఇటు అసెంబ్లీలకి నేర చరిత్రలు కలిగిన వారు ముఖ్యంగా కేసులు నమోదై ఉన్నవారు వస్తున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ వారికి సంబంధించిన నేర చరిత్రను కూడా పొందుపరచాలి అఫిడవిట్లో అని చెప్పి ముఖ్యంగా ఏదైతే నామినేషన్ పత్రాలు ఉంటాయో వాటిలో పొందుపరచాలని చెప్పి ఏవైతే ముఖ్యంగా గతంలో ఆదేశాలు ఇచ్చిందో వాటికి అనుగుణంగానే ఈసారి అభ్యర్థులు ఎంపీకి పోటీ చేసేవారు కానీ, ఎమ్మెల్యేకి పోటీ చేసేవారు కానీ వారి నేర చరిత్ర, వారిపై ఉన్న కేసులకు సంబంధించి ఇవన్నీ కూడా వారి యొక్క ప్రజలు ఎవరైతే ఓటు వేస్తారో వారికి తెలియాలి కాబట్టి ఆ అంశాలను కూడా పొందుపరచాలని చెప్పింది. గతంలో చాలామంది ముఖ్యంగా ఆర్థిక నేరగాళ్లు కానీ అలాగే వారిపై క్రిమినల్ కేసులు, మర్డర్ కేసులు, ముఖ్యంగా రేప్ కేసులు ఈ విధంగా అనేక మంది నేర చరిత్రలు గల వారు పార్లమెంట్కి వచ్చిన దాఖలాలు ఉన్నాయి.
సో ఈసారి ఎంతవరకు ముఖ్యంగా ఆ విధంగా పార్టీలు టికెట్లు ఇస్తాయి, ఆ విధంగా అటువంటి నేరచరిత గల ఉన్నవారికి టికెట్లు ఇవ్వకూడదని చెప్పి కూడా ఈసీ సూచించింది. సో ఖచ్చితంగా ఎంతవరకు రాజకీయ పార్టీలు దాన్ని కూడా అమలు పరుస్తాయి, ఆర్థిక నేరగాళ్ళకి కానీ నేరచరిత ఉన్న వాళ్ళకి కానీ ఎంతవరకు టికెట్లు ఇస్తాయనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే టికెట్ల పంపిణీ కార్యక్రమాలు రాజకీయ పార్టీలు ప్రారంభించడం జరిగింది. ఇక షెడ్యూల్ విడుదలైన మరుక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి ప్రభుత్వ పరంగా ఉన్న ప్రకటనలో ఉన్న పోస్టర్లన్నింటినీ కూడా తొలగించాల్సి ఉంటుంది. నరేంద్ర మోడీ సంబంధించి కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు సంబంధించి ఆయా పథకాలపైన ఉన్న పోస్టర్లు ఇవన్నీ కూడా తొలగించి పూర్తి స్థాయిలో ఎన్నికల సమరానికి దేశం మొత్తం కూడా సిద్ధమవుతుంది. సో మరికొద్ది సేపట్లోనే ఎన్ని విడతల్లో అలాగే ఎటువంటి పద్ధతుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది, ఈసారి కొత్తగా అనే అంశాలు మనకు తెలియబోతున్నాయి. రైట్ గోపి, మీరు లైన్లో ఉండండి. అలాగే